ఈ యొక్క ఆదిపూర్వపు దినమున మనము సంఘంగా కూడుకొని ఆయన మాటలు వినటానికి దేవుడు మనకిచ్చిన అవకాశం బట్టి ఆయన వందనస్తులమై ఉన్నాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 6వ వాక్యములో 6వ మాట 13వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 6వ వాక్యం. కొరింథీయులకు రాసినటువంటి 13వ అధ్యాయము మొదటి కొరింథీ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించుము. చాలు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషపడమన్నాడు. చెడ్డ నీతి యందు సంతోషపడక సత్యమందు సంతోషపడాలి అంటున్నాడు. ఈ మానవ జీవితంలో మనుషులకు ఎన్నో రకాల సంతోషాలు ఉంటాయి. కానీ ప్రభువుని ఎరిగినటువంటి వారికి మాత్రమే సత్యమునందు సంతోషం. బైబిల్ మనకు తెలియజేస్తుంది ఏమిటంటే సత్యమందు సంతోషించును. ప్రేమ కలిగిన వాడు దేవుని ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, దేవుని ప్రేమలో ఉన్నటువంటి వాడు మూడో వాక్యం మొదటి నుంచి మనం చూద్దాం. అదే పుస్తకంలో మొదటి నుంచి చెప్తాడు. ఎంత బాగుంది. మనుషుల భాషలతోనైనను దేవదూతుల భాషలతోనైనను నేను మాట్లాడినను దేవుని యొక్క ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగడలాడించు తాళమునయుందును అన్నాడు. ఒకవేళ మీ దగ్గర ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎదిగిన వాడనైనను కొండలను పెక్కిలింపగల సంపూర్ణ జ్ఞానము విశ్వాసం గల వాడినైనను ప్రేమ లేకపోతే వెడుదునను అన్నాడు. ప్రేమ లేకపోతే నేను వెడుదునను. బీదల పోషణ కొరకు నా దగ్గరున్న ఆస్తి అంతా కూడా ఇచ్చిన, కాల్చబడుటకు నా శరీరాన్ని అప్పగించిన, ఒకవేళ ప్రేమ లేకపోతే ఏంటి ప్రయోజనం? ప్రేమ లేకపోతే ఏంటి ప్రయోజనం? ప్రేమ లేకపోతే ఏంటి ప్రయోజనం? ఈ ప్రేమ ఉందే, ఇది దీర్ఘకాలము సహించును. ప్రేమ దయ చూపిస్తుంది. ప్రేమ ఉంది, దేవుని ప్రేమ ఉంది, అది మత్సరపడదు.
ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఆ ప్రేమ ఉప్పొంగదు. అది దేవుని ప్రేమ అమర్యాదగా నడుచుకోదు, మర్యాదగా నడుచుకుంటుంది. ఎప్పుడు సొంత ప్రయోజనాన్ని కోరుకోదు. ఈ ప్రేమ ఉందే, ఈ దేవుని ప్రేమ త్వరగా కోపపడదు. అపకారాన్ని, ఇతరులకు అపకారము చెయ్యాలనేటటువంటి మనసు కూడా ప్రేమకు ఉండదు. దుర్నీతి విషయమై సంతోషపడక, ఈ ప్రేమ ఉందే సత్యం విషయంలోనే సంతోషపడుతుంది అన్నట్టు. అది అన్నిటికీ తాలుకుంటుంది అని అన్నాడు. అన్నిటినీ నమ్ముతుంది, అది అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అని అన్నాడు. చాలు, ఓకే, కంటిన్యూ చేయండి. అది ఒక మాట మంచిది. ప్రేమ శాశ్వత కాలం ఉండును, ఒకవేళ ప్రవచనములైనను నిరర్థకమగును, భాషలైనను ఇవన్నీ నిలిచిపోతాయి, కానీ జ్ఞానమైనను నిరర్థకమవుతుంది. కానీ 13వ మాటకి డైరెక్ట్గా 13 కిందకు వద్దాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో ప్రేమయే శ్రేష్టమైనది, ప్రేమయే శ్రేష్టమైనది అన్నాడు. ప్రేమయే శ్రేష్టమైనది. దేవుని వాళ్ళారా, ఈ ప్రేమ, ఈ శ్రేష్టమైన ఈ ప్రేమ, ఇందాక మనం పైన చదువుకున్నాం చూసారా, మత్సరము కానీ, కలహాలు కానీ, భేదాలు కానీ, ఇతరులకు హాని చెయ్యాలనేటటువంటి మనసు కానీ, ఇవి దీంట్లో ఉంచుకోదు. ఈ ప్రేమ దేవుని ప్రేమ కలిగిన వాడు ఇవి అతని మనసులో ఏమి ఉంచుకోడు, ఇలాంటివన్నీ కూడా అంటున్నాడు. ఈ ప్రేమ సత్యం విషయములో సంతోషపడుతుంది అన్నాడు. ప్రేమ సత్యం విషయములో సంతోషపడుతుంది. ఈ సత్యం విషయములో సంతోషపడుతున్నటువంటి వీరినందరినీ అపవాది తప్పించి వాడు సంతోషపడుతున్నాడు. సత్యం విషయములో సంతోషపడుతున్నటువంటి ఈ మనిషి వాడిని తప్పించేస్తుంది, దారి తప్పించి వాని వైపు లాక్కొని వాడు సంతోషపడుతున్నాడు. సత్యం అనగా బైబిల్ చెప్తుంది, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. ఆ సత్య సంబంధమైన వాక్యం ఏదైతే ఉందో చూసారా, ఆ వాక్యమే సత్యము. ఆ సత్య సంబంధమైన వాక్యములో ఉంటున్న మనిషి ఇదిగో దేవుని విషయమై సంతోషించును, దేవుని విషయమై ఆనందించును. కానీ వీడు తప్పు చేస్తున్నాడు. అపవాది ఆ సత్యములో, వాక్యములో మనిషిని ఉండనీయకుండా, ఇందాక మనం చదువుకున్నాం చూసావా, ఈ దేవుని ప్రేమ కలిగినటువంటి వాడు, దేవుని ప్రేమ కలిగిన వాడు ఎలా ఉంటాడు అనే విషయాలన్నీ చూసుకుంటూ వచ్చినాం కదా. ఇలాంటి విషయాలలో, ఇలాంటి సత్యములో మనిషిని ఉండనీయకుండా చేసేసింది. మనిషిని దారి తప్పించేసి, ఇందాక మనం చదువుకున్నాం, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు, చాలా మర్యాదగా నడుచుకుంటుంది. ప్రేమ కలిగినటువంటి వాడు అందరి పట్ల మర్యాదగా ఉంటాడు. అతడు స్వప్రయోజనం, సొంత ప్రయోజనము విచారించుకొనదు, త్వరగా అది కోపపడదు, అపకారము మనసులో ఉంచుకోదు. ఇతరులకు నేను అపకారం చెయ్యాలనేటువంటి మనసు ఈ ప్రేమకు ఉండదు. అందుకనే ఇలాంటి దుర్నీతి విషయం సంతోషపడకండి. మీరు ఏమైనా ఉంటే ఇలాంటి చెడ్డ విషయాలలో సంతోషించకండి. అనగా మనుషులకు అపకీర్తి తెస్తున్నామని, అమర్యాద నడుచుకుంటున్నామని, స్వప్రయోజనం కోరుకుంటున్నామని, మేము ఉప్పొంగుతున్నామని, మేము గర్వపడుతున్నాం, మేము మత్సరపడుతున్నాం, మాకు మించి ఇంకెవరు లేరని మీరు సంతోషపడకండి. వాటి విషయములో, సత్యం విషయంలో మీరు సంతోషపడండి అన్నాడు. అనగా నీకు ఏమున్నా లేకున్న వాక్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు, నీకు ఏమున్నా లేకున్న వాక్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు, ఆ వాక్యం బట్టి నువ్వు సంతోషించంటున్నాడు.
ఆ వాక్యంను బట్టి నువ్వు ఆనందించు అంటున్నాడు. దీనిలో ఉండనీయకుండా అపవాది అనేకులకు ఉరులొగ్గుతున్నాడు. అపవాది అనేక మందికి ఉరులు ఒగ్గి ఆ ఉరిలో వారిని వేసి వాడు సంతోషపడుతున్నాడు. చూడండి ఈ మాట ఎంత బాగుంటుందో. వాడు ఎలా ఆనందపడుతున్నాడు అపవాది. హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వాక్యములో, హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వాక్యము. ఒకటి 15లో వాడు గాలము వేసి ఆ గాలానికి మానవులందరినీ గుచ్చి, వాడు గాలం వేసేస్తున్నాడు, ఆ గాలానికి మానవులందరినీ గుచ్చుతున్నాడు, మానవులందరినీ గుచ్చి లాగుతున్నాడు. ఆ గాలానికి మానవులందరినీ గుచ్చి లాగుతున్నాడు. అనేకమైన ఉరులు ఒగ్గుతున్నాడు అపవాది సాతానుడు మనుషుల పట్ల, మనుషులను ఆ ఊరిలో వెయ్యాలని. ఇదిగో మనుషులందరూ దాంట్లో చిక్కుకున్నారు. వాడు ఆ ఉరులు ఒగ్గి ఆ ఉరిలో వారిని చిక్కించి అందులో పడినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాడు తన వలతో వారిని గుచ్చుకొని కూర్చుకొని వాడు సంతోషపడి గంతులు వేయుచున్నాడు. సంతోషపడి గంతులు వేయుచున్నాడు. అపవాది మనుషులందరినీ దారి తప్పించేసేసి దేవుని మార్గములలో వారిని ఉండనీయకుండా, దేవుని జ్ఞానములో మనిషిని లేకుండా, దేవునిలో వాడిని ఉండనీయకుండా దారి తప్పించేసేసి ఆ గాలానికి చేపలు ఎలా పట్టడానికి గాలాన్ని మనుషులు వేస్తారో ఆ గాలానికి మనుషులను చిక్కించుకుంటున్నాడు. అలానే కాదు, ఉరులు వేసి వలలు వేసి మనుషులందరిలో పట్టేసి, మనుషులను నేను పట్టేశాను అని వాడు గంతులు వేస్తూ ఆనందపడుతున్నాడు అన్నాడు. వారేవా, అపవాదికి ఎంత సంతోషమవుతుంది, అపవాదికి ఎంత ఆనందమవుతుంది. దేవుని మార్గంలో ఉండాల్సిన మనిషి, ఈ సత్య సంబంధమైన బోధలు నిలవలసిన మనిషి, ఇదిగో ఇందాక మనం చదువుకున్నాం చూసావా, దేవుని ఎరిగినవాడు, దేవుని ప్రేమను కలిగినవాడు, దేవునిలో ఉన్నవాడు, ఇదిగో ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, ఆ ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకునదు, స్వప్రయోజనాన్ని అసలు కోరుకోదు, అది త్వరగా కోపపడదు, అపకార్యమును మనుషులలో ఉంచుకోదు, మనిషికి ఇతరులకు అపకార్యం చేయాలనేటటువంటి ఆలోచన మనుషుల్లో ఉంచుకోదు, దుర్నీతి విషయమై ఇది సంతోషపడదు. ఇలా దుర్నీతి విషయమై సంతోషపడుతున్నాము అనంటే, వీటన్నిటిని మనసులో ఉంచుకున్నాము అనంటే, ఈ కార్యాలు తలపెడుతున్నామనంటే వాని ఊరిలో వానికి గాలానికి మనిషి పడ్డాడు అని అర్థం. అనగా దేవుని నుంచి మనిషి దారి తప్పించాడు అని అన్నాడు. దేవుని మార్గము నుంచి అపవాది మనిషిని దూరం చేశాడని అర్థం. చేసి వాడు ఆనందపడుతున్నాడు. మనుషులారా, దైవ సేవకునిగా మీకు విన్నవిస్తున్నాను, ఏమిటి తెలుసా? ఈడున్న వాటిలో ఏదొక్కటి మనలో ఉన్నా, ఇక్కడున్న వాటిలో ఏదొకటి మనలో దాగి ఉన్నా, ఏ ఒక్కటి మనలో ఉన్నా వాని యొక్క వలలో, వాని యొక్క గాలానికి ఉన్నామని మర్చిపోకూడదు. మనం ఇతరులకు హాని కలిగజేసే విషయాలు కానీ, ఇతరుల పట్ల మత్సరపడటమే కానీ, ఇతరుల పట్ల అమర్యాదగా నడుచుకోవటమే కానీ, ఇతరుల పట్ల దీర్ఘకాలము డంబం చేయటమే కానీ, ఉప్పొంగటమే కానీ, వీటన్నిటిని మనములో నుండి ఉన్న ఎడల వాటన్నిటిని పక్కన పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఈ భూమి మీద
ఈ భూమి మీద మనుషులు ఎవరైనా మన సంపాదనలు, మన ఆస్తిపాస్తులు గుంజుకుంటారేమో కానీ పరలోకాన్ని మాత్రం ఎవడు లాక్కోడు. ఆ పరలోకాన్ని కోల్పోయేది మన చేతిలోనే ఉంది. దాన్ని చేజిక్కించుకోవాలని చేతులారా మనం పరలోకాన్ని నాశనం చేసుకోకూడదు. గంతులు వేయుచున్నాడు, నేను ఈ మనుషులను తప్పించేశాను, ఆ మార్గములో నుండి, దైవికమైనటువంటి మార్గములో నుండి ఆ మనిషిని తప్పించేశాను. నీకు నువ్వే సెల్ఫ్గా నువ్వు ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా నేను దైవ మార్గములో నిలబడి ఉన్నానా, అపవాది యొక్క ఉరిలో వలలో చిక్కబడి ఉన్నానా అని నువ్వు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దైవముని గురించి అనగా దేవుని గురించి నీ మనసు ఎంత తప్పించిపోతుంది. దేవుని గురించి ఉదయం లేచిన మొదలుకొని తిరిగి రాత్రి వరకు ఎంత కోరుకుంటుంది నీ మనసు దేవుని విషయంలో. అది నువ్వు ఆలోచన చేయాలి. బైబిల్ ఒక మాట ఉంటుంది, అపవాది దేవుని నుంచి వాడిని తప్పించినందుకు వాడు గంతులేస్తూ ఆనందపడుతున్నాడు. బైబిల్ ఒక మాటను చూడండి, దేవునికి ఎలా సంతోషమో, దేవునికి ఎలా ఆనందమో, ఆ ఆనందాన్ని ఇందాక మనం చదువుకున్న వీడి చేతులారా ఎలా గుంజేసుకుంటున్నాడో మనం చూస్తున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి 10 వాక్యాలు మనం చూడగలిగితే, లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి 10 వాక్యాలలో ఇలా రాయబడింది చూడండి. ఒకప్పుడు సమస్తమైనటువంటి సుంకరులను, పాపులను ఆయన బోధ వినటానికి ఆయన దగ్గరికి వచ్చుచుండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని అందుకు ఆయన వారితో ఒక ఉపమానం చెప్తున్నాడు. ఇదిగో వారితో చెబుతున్న ఉపమానం ఇలా ఉంది. మీలో మీరు అనుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు ఇదిగో పాపులతో సుంకరులతో భోజనం చేస్తున్నాడు, కలిసి ఉంటున్నాడు మీరు అనుకుంటున్నారు. అయితే ఈ మాట మీరు వినండి అని ఒక ఉపమానం చెప్పాడు ఆయన. ఏమిటి ఆ ఉపమానం అని అంటే, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు ఉన్న ఎడల, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు ఉన్న ఎడల, గొర్రెలు కలిగి ఉండగా వాటిలో 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికేదాకా దాన్ని వెదక వెళ్ళాలి. అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజములపై వేసుకొని, భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషపడండి. తప్పిపోయిన 99 100 గొర్రెలలో 99 ఉన్నాయి. అందులో నుంచి 100లో నుంచి 99 ఒక సైడ్ ఉంటే ఇది ఒకటి తప్పిపోయింది. ఇదిగో తప్పిపోయిన నా గొర్రె దొరికినదని, తప్పిపోయిన నా గొర్రె దొరికినది వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం అన్నాడండి. ఒక్క పాపి మారితే ఆ పాపి విషయమై పరలోకమందు ఎంతో సంతోషం అన్నాడు. పరలోకమందు ఎంతో సంతోషాన్ని, ఈ సంతోషాన్ని దారి తప్పించాలనుకున్నాడు. ఈ సంతోషాన్ని దేవునికి లేకుండా చేయాలనుకున్నాడు. దేవునికి ఈ సంతోషాన్ని లేకుండా చేయాలనుకున్న ఈ అపవాది వాడు అనేక మందిని వలల్లో గాలానికి వేసి వాడు ఈ మనుషులందరినీ పట్టుకొని దేవుని ప్రేమను వారిలో లేకుండా చేసి
వాడు గంతులు వేస్తున్నాడు. ఆ మాట చూడండి, వాడు గంతులు వేయుచున్నాడు అని అంటే నేను ఎంతమంది చిక్కించుకున్నాను నేను నా వల్ల, ఎంతమందిని దేవుని నుండి దూరం చేసుకున్నాను నేను. మిత్రులారా, మీరు ఏమైనా ఆ వలలో చిక్కుకొని ఉన్నారా? లేదా మన స్నేహితులు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ ఎవరైనా అందులో చిక్కుకొని ఉన్నారా? దేవునికి కలిగే సంతోషము నుండి వారిని దూరం చేసిన అపవాది వాని ఊరిలో, వాని యొక్క వలలో వారిని చిక్కించుకొని పట్టుకున్నాడు. కాబట్టి నువ్వుగా వారిని విడిపించే ప్రయత్నం చేయాలి. ప్రభువుని సంతోషపెట్టే పిల్లలంగా, దేవుని ఆనందపెట్టే పిల్లలంగా, ఈ భూమి మీద ఈ శరీరము ఎప్పుడు మట్టిలో కలిసిపోతుందో, ఎప్పుడు మట్టికి మన్నుగా మారిపోతుందో తెలియదు కదా. ఈ యొక్క 6 అడుగుల ఈ యొక్క మట్టి ముద్దకి, మట్టి శరీరానికి, ఇక సంబంధమైన వాటితోనే మన జీవితాలను గడుపుతూ వాడి వేసిన ఉరుల్లో వలల్లో చిక్కుకొని పోయిన ఈ శరీరము, దీన్ని బట్టి వాడు ఆనందిస్తున్నాడు. చూడండి మిత్రులారా, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16 నుంచి 17 వాక్యాల్లో, ఈ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది కానీ నిరంతరం నిల్చును. ఈ లోకములో ఉన్నదంతయు ఏముందయ్యా? ఈ లోకములో ఎలా అపవాది గాలానికి మనుషులను, గాలము ద్వారా మనుషులను పట్టుకున్నాడు, ఓలలో మనుషులను పట్టేశాడు అని అంటే వాడు కేవలము ఈ లోకములు ఉన్నదానితోనే ఏమిటో తెలుసది? శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. ఈ మూడింటి ద్వారా మనుషులకు వల విసిరాడు, గాలాలను వేశాడు, మనుషులను పట్టేసుకున్నాడు. గర్వపు మాటలు, కనులు చూసినది, కోరికలు, శరీరము కావాలనుకుంటున్నది, ఈ 3 విషయాలలో మనిషి బందీగా మారిపోయాడు. దేవునికి దూరం అయిపోయాడు. దేవుని ప్రేమ వానిలో లేకుండా చేసుకున్నాడు. 15 అంటున్నాడు చూడండి, పైన 15 మాటలో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకండి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వానిలో ఉండదు. దేవుని ప్రేమ వానిలో ఉండదు. దేవుని ప్రేమ ఉన్నవాడు సత్యమందు సంతోషిస్తాడు, గంతులు వేస్తాడు. అనగా వాక్యమందు మాత్రమే ఆనందిస్తాడు. ఇంకా దేవుని పని ఎక్కడ చేయాలి, దేవుని మాటలు ఎక్కడ ప్రకటించాలి? ప్రకటించటమే, బోధించటమే, ఇతరులకు కూర్చున్న చోట, కలిసిన చోట, వెళ్ళిన చోట దేవుని గురించినటువంటి వాక్యాలను వాళ్ళకి విత్తటమే. నేను ఈ మధ్య నా ప్రయాణములో చాలామందికి, నేను చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో చాలామందికి దేవుని గురించినటువంటి విషయాలు, వాస్తవాలు, సత్యాలు వాళ్ళకి కనులు తెరుచుకునేలాగా, వారికి మనోనేత్రాలు వెలిగించుకునేలాగా మాట్లాడుతూ ఉంటే, తెలియజేస్తూ ఉంటే, ప్రకటిస్తూ ఉంటే నిజంగా దేవుని మాటలు ఇంత గొప్పగా ఉన్నాయని ఆనందపడుతున్నారు. మిత్రులారా, నేను మీకేం తెలియజేస్తున్నానంటే, మీరు వెళ్ళిన చోట, మీరు ఉన్న చోట దేవుని జ్ఞానానికి, బైబిల్కి సంబంధించినటువంటి విషయాలు మీరు ప్రకటించండి, బోధించండి. సత్యమందు మీరు సంతోషించండి అనగా వాటిని ప్రకటించటము, బోధించటము. దాని ద్వారా ఒకవేళ శ్రమలు, కష్టాలు, బాధలు ఒకవేళ నీకు కలిగిన ఎడల దాని యందు నువ్వు సంతోషపడి నేను దేవుని పనిలో నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇది ఆనందంగా ఉంది అని ఆనందపడాలి.
అప్పుడు ఒక పాపి మారుతున్న ఎడల, ఒకడు తప్పిపోయిన కుమారుల తిరిగి దేవుని యొద్దకు వస్తున్న ఎడల, ఇందాక మనం చదువుకున్నటువంటి మాటలో పరలోకమందు ఉన్న తండ్రి ఆనందపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు. ఈ సంతోషం అపవాది దూరం చేస్తున్నాడు దేవుని నుండి. ఈ లోకములో ఉన్నదంత శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. అందుకనే దీని నుండి బయటపడవలసినటువంటి ఎంతో అవసరం ఉంది మనిషి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యములో, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభువునే సంతోషపెట్టుచు. మీరు అన్ని విషయములో ప్రభువునే పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా మీరేం చేయాలి అంటే నడుచుకొనవలననియు మహా ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి దేవుని బ్రతిమాలు కొనుచున్నాను. అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టునట్లుగా మీరు బ్రతకాలి అన్నాడు. ఈ బ్రతుకు ఏమైతే ఉందో, ఈ జీవితము ఏదైతే ఉందో, ఈ బ్రతుకు దేవుని కోసమే బ్రతకాలి అని అన్నాడు. ఈ బ్రతుకులో దేవుని మాత్రమే సంతోష పెట్టే విధంగా ఉండాలి అని అన్నాడు. ఈ బ్రతుకు ఆయనను సంతోష పెట్టగలుగుతుందా నీ బ్రతుకు? లేకుంటే నీ సంతోషం కొరకే, నీ ఆనందం కొరకే, ఇందాక మనం చదువుకున్నాం కదా, శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, ఇహ సంబంధమైన నీ సంతోషాల కోసమే నువ్వు బ్రతకగలుగుతున్నావా? అయితే ఆ నీ సంతోషం ఏదైతే ఉందో అది అపవాది గంతులు వేయించున్నాడు. కారణం ఏమిటి తెలుసా? దేవునిలో నుండి నిన్ను తప్పించాడు అని, దేవునిలో నుండి నిన్ను దూరం చేశాడని అపవాది ఆనందపడుతున్నాడు. మనం ఈ భూమిపైకి వచ్చినది, మనం ఈ భూమిపైన బ్రతుకుతున్నది కేవలము దేవుని కోసమే. మరలా మనం వెళ్ళిపోవలసినటువంటి రోజు ఒకటి ఉంది. మనం ఎప్పుడు వెళ్ళిపోతామో, ఎలా వెళ్ళిపోతామో మరణం అనేది చెప్పి రాదు. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఇంకెలాంటి సమస్యలు లేవు, నేను ఎక్కువ కాలం బ్రతుకుతాను అని అనుకున్నా, అలా బ్రతికిన మనుషులు కూడా తెల్లవారిసరికి కనులు మూసిన కాలంలో ఎందరో చూసాం మనం. ఈ కాలచక్రములో అనగా ఈ సమయం క్రింద ఎందరో చనిపోయిన వారు కలరు. ఆయనకి ఏ అనారోగ్యం లేకుండండి, ఆయనకి ఏం సమస్యలు లేకుండండి అని అనుకున్న మనుషుల కాలం కూడా కలదు. దేవుని వాళ్ళారా, మనము భూమిపైకి వచ్చి దేవుని పని చేయకుండా, దేవుని సమయాన్ని మనం దొంగతనం చేస్తూ, దేవుని కోసం మనం బ్రతకకుండా, ఆయన కోసము ఎలా జీవించాలి, ఆయన కోసం ఎలా పని చేయాలి అనేటటువంటి చింతలో మనిషి లేకుండా ఇక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపడంబానికి మనిషి బానిస అయిపోతే పెను ప్రమాదం ఉంది. నేను లాస్ట్ వీక్లో నేను చెప్పాను, ఈ లోకము తీరు ఎలా ఉంది అని అంటే, నారు నాటుచు, అమ్ముచు, కొనుచు, ఇండ్లు కట్టుకొనొచ్చు, పెళ్ళిళ్ళకి ఇచ్చుచు, పెళ్ళిళ్ళు చేసుకొనొచ్చు, అమ్మొచ్చు, కొనుచు, తినుచు, త్రాగుచు, అంతలో
భయంకరమైన జలప్రళయం వచ్చింది. అంతలో అగ్నిగంధకములు ఆకాశం నుండి కురిచెను. ప్రభు రాకుడలో కూడా ఇలాంటి మనుషులు కలరు అనే విషయం మనం చదువుకున్నాం. ఈ లోకంలోనికి వచ్చిన మనం తల్లి గర్భములు 9 నెలలు, బయటికి వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళటానికంటే ముందు ఒక 2-3 సంవత్సరాలు ఇంటి దగ్గర, ఒక 20 సంవత్సరాల వరకు మన చదువులు, 20 సంవత్సరాల తర్వాత మరలా పెళ్ళిళ్ళు, తర్వాత ఉద్యోగాలు, ఉద్యోగం తర్వాత మనిషికి 60 సంవత్సరాలు వచ్చేస్తుంది. ఆ 60 సంవత్సరాల మధ్యలో ఈ యొక్క పెళ్ళిళ్ళ మధ్యలో వీరికి పిల్లలు, ఆ పిల్లలు వారి యొక్క సేమ్ ఇదే కదా మాదిరి, వారి యొక్క వారును 9 నెలలు, వారును తర్వాత 2 సంవత్సరాలు, వారికి మరలా విద్యాభ్యాసాలు, వారికి వివాహాలు, అంతలో నీకు 60 సంవత్సరాలు వస్తున్నాయి. అంతలో నీకు 60 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. ఇదిగో మధ్యలోనే నువ్వు మరణానికి సమీపిస్తున్నావు. ఈ జీవితాన్ని ఒకసారి చూసుకో, ఆలోచన చేసుకో. తల్లి గర్భములో 9 నెలలు, బయటకు వచ్చిన తర్వాత తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక 2 నుంచి 3 సంవత్సరాలు ఇంటి దగ్గర తల్లి దగ్గర, తర్వాత స్కూల్కి ఒక 20-22 సంవత్సరాలు, అక్కడి నుంచి ఉద్యోగం తర్వాత పెళ్ళిళ్ళు, పెళ్ళిళ్ళ తర్వాత పిల్లలు, ఆ పిల్లలు మరలా స్కూళ్ళకి, అలా జరుగుతున్న కాలంలో నీ వయసు అయిపోతుంది. ఇంకా దేవుని కోసం నువ్వు ఎంత బ్రతికావు? దేవుని కోసం నువ్వు ఏం ఆలోచన చేశావు? అందుకని అపవాది గంతులు వేయుచున్నాడు, అపవాది ఆనందపడుచున్నాడు, దేవుని నుండి అందరిని నేను దూరం చేస్తున్నానని సంతోషపడుతున్నాడు. అందుకని నీవు దేవునికి ఎంత అనుకూలంగా బ్రతుకుతున్నావో, నీ చావు రాక మునిపే, నీవు కనులు ముయ్యబడక మునిపే, నీలో ఊపిరి ఉన్నప్పుడే నువ్వు జ్ఞానం తెచ్చుకొని బ్రతకవలసినటువంటి విధానంలో ఉండాలి. ఓ మనిషి, నీ క్రియలు వాక్య సంబంధమై ఉండాలి. నీ క్రియలు వాక్య సంబంధమైనవై ఉండాలి. దేవుని పనిలో ఉండకుండా దేవుడిచ్చినవి అన్నీ అనుభవిస్తూ, దేవుడిచ్చినవి అన్నీ కావాలి కానీ ఆయన పని నేను చెయ్యను అని అంటే ప్రమాదం కదా. భక్తి జీవితం అనేది దేవుని యొద్దకు నడిచేటట్టుగా, గురి యొద్దకు ప్రయాణం చేసేటట్టుగా ఉండాలి. ఎప్పుడు నీ మరణము తర్వాత ఏ స్థలానికి చేరుకుంటావో అది నీ చేతిలోనే ఉంది. నువ్వు నరకం చేరుకుంటావా, ఇదిగో పరలోకం వైపు ప్రయాణమా, ఎటువైపు నీ మరణం తర్వాత అనేది అది నీ చేతిలోనే ఉంది. దేవుడున్న పరలోకం ఎవరి కోసం, ఎందుకోసం ఆయన కట్టిండో, అది నా పిల్లలు వస్తారనే కదా. అక్కడ నేను నా పిల్లలందరం కలిసి ఉండమనే కదా. ఆ దేవుడున్న చోటికి, ఆ ప్రదేశానికి నువ్వు చేరుకోవాలని అనుకుంటే, ఆ స్థలానికి నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే, ఈ భూమి మీద నీకున్నది ఇప్పటికైనా కొద్ది కాలమే. 2025 సంవత్సరం మరలా దేవుడు మనకి ఇచ్చాడు అని అంటే, 2020 నేను మిమ్మల్ని అందరిని అడుగుతాను, నేను ఏం చెప్పాను అనేది. 2025 సంవత్సరం మరలా మనకు వచ్చింది అని అంటే, ఈ సంవత్సరంలో మనం ఉన్నాము అని అంటే ఎందుకు ఇచ్చాడో తెలుసా? సరి చేసుకోవలసిన ఏమైనా ఉన్న ఎడలా మనము సరి చేసుకొని ఆయన కోసం బ్రతకాలి. ఒకవేళ సరి చేసుకోకుండా నీ జీవితాన్ని 25లో ముగిస్తే ఆరని అగ్నిలోనికి ఆత్మ వెళ్ళిపోతుంది. అగ్ని పురుగు చావదు, అగ్ని ఆరదు అనేటటువంటి ఆ ప్రదేశానికి నువ్వు చేరుకుంటే పెను ప్రమాదం. ఎందుకు ఈ జీవితం ఇంకా? కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఆయన కోసం బ్రతుకుతూ, ఆయన కోసం నిలబడుతూ మనమందరం ముందుకు సాగుతూ, ప్రారంభంలో చదువుకున్న మాటను మరొకసారి చదువుకుందాం మనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 13వ అధ్యాయం దుర్నీతి విషయమై సంతోషపడక దీని విషయంలో సంతోషపడాలి. సత్యం విషయంలో మనం ట్రూలో ఉన్నాము, నిజమే మాట్లాడుతున్నాము. దుర్నీతి జ్ఞానముతో దాన్ని ఎట్లయినా నేను జ్ఞానంగా మాట్లాడినని అనుకుంటే ప్రమాదం అవుతుంది. సత్యము మాట్లాడండి. అది ఎప్పుడైనా మనం స్వతంత్రం చేస్తుంది, అది మనం నిలబెడుతుంది.
1000 మంది వచ్చి కూర్చున్న ఆ సత్యం మనల్ని స్వతంత్రం చేస్తుంది. మాట్లాడగలుగుతావు, నిలబడగలుగుతావు. ఒక అబద్ధం ప్రమాదంలో ఉండనిస్తుంది. అందుకని ఆ దుర్నీతి విషయాల్లో మీరు సంతోషపడకండి. ఈరోజు కాలం గడిచిపోయింది, దుర్నీతి విషయం ఈరోజుకి ఎట్లా ఏదో ఒకటి చెప్పేసి ఈరోజు కాలం గడిపాను అనుకుంటే అది ప్రమాదం. నీకు కష్టమైన నష్టమైన వాక్య సంబంధమైనటువంటి ఈ సత్యములో మీరు నిలబడండి. అది మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యమే ఆ సత్యంలో మీరు సంతోషించండి అంటున్నాడు. ఆ సత్యం నేను కలిగి ఉన్నాను, నిజమే మాట్లాడుతున్నాను, నేను నిజంగా ఉన్నాను, ఇది నన్ను తృప్తిగా ఉంచుతుంది, నన్ను దేవుళ్ళు నిలబెడుతుంది అని అట్టి ధైర్యంతో మీరు మాట్లాడండి, ఉండండి, అలా సంతోషించండి అంటున్నాడు. పైనుంచి మనం చూసుకున్నాం కదండి, సత్యములో లేనివాడు దేవుని ప్రేమలో లేనివాడు అసలు సత్యముని విషయంలో సంతోషించడు. కాబట్టి మనమందరము దేవుని ప్రేమలో కొనసాగుతాం. అనగా దేవుని ప్రేమను మనలో ఉన్న ఎడల పైన చెప్తున్నాడు. ఒకవేళ దేవుని ప్రేమ మనలో ఉన్న ఎడల ప్రేమ అమర్యాదగా నడుచుకున్నది. అది పైన, ఇంకా పైన ఇదిగో ప్రేమ ఉంది కదా, ఈ ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు, సొంత ప్రయోజనాన్ని అంటే నేనే నా కొరకే అనేటటువంటి ఈ ప్రయోజనాన్ని కోరుకోదు. ప్రేమ విచారించుకోవాలి. ఒకసారి విచారించుకొనుడి, విచారణ చేసుకోదు. అది ఆ ప్రేమకు త్వరగా కోపం ఉండదు. ఈ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి ఎడల మనం పరీక్ష చేసుకోవాలి. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎట్లా రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు ఎట్లా చేసుకుంటాము, మనకి ఏమైనా జబ్బులు ఉన్నాయేమని ఈ పరీక్షలు ఒకసారి చూసుకోవాలి. ఇందాక మనం చదువుకున్న ఇవన్నీ ఏమన్నా ఈ టెస్టుల్లో మనకి ఏం తేలుతుందో, ఫలితం ఏమో ఎలా ఉందో చూసుకోండి. రిజల్ట్స్ మీ విశ్వాసాన్ని మీరే పరీక్షించుకొనండి. అవి చదువుతున్న మాటను మనము ఎప్పుడైనా సరే మన ఆత్మీయ జీవితానికి అప్లై చేసుకోవాలి. ఇందులో నేను ఎక్కడైనా ఉన్నానా? మనం పొద్దున్న లేచి నెమ్మడే అద్దం దగ్గరికి వెళ్ళిపోయి నా ముఖంలో కానీ నా శరీరంలో కానీ ఎక్కడైనా ఏమైనా మచ్చ కానీ డాగు కానీ ఎక్కడైనా ఏమైనా ఉందా, మలినమైనది ఏమైనా ఉందా అని ఎలా చూసుకొని సరి చేసుకుంటావో, సరిదిద్దుకుంటావో, అలా వాక్యం మన అర్థం యొద్దకు వచ్చినప్పుడు దాన్ని నువ్వు సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోకపోతే నేనేమంటున్నానంటే వాక్యం ఏమంటుందంటే నీకు మరణము, భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషికి మరణం తప్పదు. ఆ మరణం తర్వాత నువ్వు చేరుకునేది నరకం. ఈ భూమి మీద అపవాది చేతులు ఉంది, సంతోషిస్తావేమో, కానీ ఆరు అగ్నిలో నీకు నిత్య నరకాన్ని నువ్వు చేరుకుంటావు. ఓ మనిషి, దానివల్ల నీకు వచ్చిన ప్రయోజనం ఏమి చెప్పు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.